హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై క్లాస్. ఈరోజు మనము ప్రాక్టికల్ ఎక్సర్సైజ్లో ఒక ప్రాబ్లం తీసుకొని మనం ఫైనల్ అకౌంట్స్లో ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అనేది ఎట్లా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ ఏంటి, ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో ఏంటి ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అనేది ఎట్లా ప్రిపేర్ చేయాలి, ఏ అకౌంట్లో ఎట్లాంటి ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ తీసుకోవాలి, బ్యాలెన్స్ షీట్లో స్టేట్మెంట్, లయబిలిటీస్, అసెట్స్ స్టేట్మెంట్స్ ఎట్లా ప్రిపేర్ చేయాలనేది మనం తెలుసుకున్నాము. మీ టెక్స్ట్ బుక్లోని ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ ప్రాబ్లం 14th, దట్ ఈస్ పేజ్ నెంబర్ 274లో ఉంది. మనము ఆ ప్రాబ్లం తీసుకొని మనం ఇప్పుడు ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అనేది ఎట్లా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. 14th ప్రాబ్లం, ఫ్రమ్ ద ఫాలోయింగ్ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. డేటాస్ 16,300, క్యాష్ 12,500, ఫర్నిచర్ 10,000, purchases 3,500, sales returns 300, opening stock 2,000, rent and rates 750, insurance 350, wages 800, carriage 500, discount 650, oil and fuel 550, drawings 2,900, carriage outwards 300, stationery 600, capital 40,000, sales 9,000, purchase returns 500, creditors 2,500. కింద మనకి క్లోజింగ్ స్టాక్ వాల్యూ 2,600 ఇచ్చింది అనమాట. దీంట్లోంచి మనం ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అనేది ఎట్లా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్లో ఏం తీసుకోవాలి మనము? ఓపెనింగ్ స్టాక్, నెట్ పర్చేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని డెబిట్ సైడ్ తీసుకొని, క్రెడిట్ సైడ్ సేల్స్ అండ్ క్లోజింగ్ స్టాక్ తీసుకొని మనము మామూలుగా ట్రేడింగ్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలి. సో దీంట్లో మనకి ఏవి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, మనం నెట్ పర్చేజెస్, నెట్ సేల్స్ ఎట్లా చూడాలో మనం ఇప్పుడు ట్రేడింగ్ అకౌంట్ చేస్తూ తెలుసుకుందాం. ట్రేడింగ్ అకౌంట్లో ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ తీసుకోవాలి మనం డెబిట్ సైడ్. ఓపెనింగ్ స్టాక్ ఎంత ఇచ్చింది మనకు ట్రయల్ బ్యాలెన్స్లో? 2,000. టు నెట్ పర్చేజెస్. నెక్స్ట్ ఐటమ్ ఏంటి? నెట్ పర్చేజెస్. నెట్ పర్చేజెస్ అంటే ఏంటి? పర్చేజెస్ మైనస్ పర్చేజ్ రిటర్న్స్. సో టోటల్ పర్చేజెస్ ఎంత? 3,500 మైనస్ పర్చేజ్ రిటర్న్స్ 500. సో అవర్ టోటల్ పర్చేజ్, నెట్ పర్చేజెస్ 3,000. నెక్స్ట్ వేజెస్. ఆల్రెడీ మనకు తెలుసు ట్రేడింగ్ అకౌంట్లో ఏంటి, ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన, ఫ్యాక్టరీకి సంబంధించిన డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మాత్రమే మనం తీసుకోవాలి. సో వేజెస్ అనేది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఫ్యాక్టరీ వర్కర్స్కి మనం పే చేసే అమౌంట్ వేజెస్. సో నెక్స్ట్ క్యారేజ్. క్యారేజ్ అన్నప్పుడు ఏంటి? ఇది క్యారేజ్ ఇన్వర్ట్స్ అనమాట. అంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఏదైతే రా మెటీరియల్ మనము పర్చేస్ చేసినప్పుడు దానికి మనకు ట్రాన్స్పోర్ట్ ఏదైతే వాడతామో మనము దాన్ని క్యారేజ్ ఇన్వర్ట్స్ అనమాట. దానికి సంబంధించిన ఎక్స్పెన్స్ క్యారేజ్ ఇన్వర్ట్స్. ఓన్లీ క్యారేజ్ ఇచ్చినప్పుడు అది మనం క్యారేజ్ ఇన్వర్ట్స్ లాగా ట్రీట్ చేయాలి. క్యారేజ్ అవుట్వర్డ్స్ అన్నప్పుడు ఏంటి? మనం సేల్స్ చేస్తున్నాం అంటే మన గూడ్స్ బయటికి వెళ్ళినప్పుడు దీనికైతే ట్రాన్స్పోర్ట్కి ఎక్స్పెన్సెస్ అవుతుందో దాన్ని మనం క్యారేజ్ అవుట్వర్డ్స్ అంటాం. దాన్ని ఇండైరెక్ట్గా ఎక్స్పెన్స్గా ట్రీట్ చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ చేస్తాం. ఇక్కడ క్యారేజ్ ఏంది? క్యారేజ్ ఇన్వర్ట్స్ అనమాట. ఇది డైరెక్ట్ ఎక్స్పెన్స్ కాబట్టి మనము ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ చేయాలి. సో టు క్యారేజ్ 500, టు ఆయిల్ అండ్ ఫ్యూయల్ 550. నెక్స్ట్ ఏంటి? బై సేల్స్. సేల్స్ అన్నప్పుడు ఏంటి? నెట్ సేల్స్ తీసుకోవాలి. సేల్స్ ఏంటి? టోటల్ సేల్స్ 9,000 మైనస్ సేల్స్ రిటర్న్స్. సో మనకి ఎంత వచ్చింది? నెట్ సేల్స్ 8,700. సో అవర్ క్లోజింగ్ స్టాక్ మన కింద ట్రయల్ బ్యాలెన్స్ కింద ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో మన క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఎంత ఇచ్చిండ్రు? బై క్లోజింగ్ స్టాక్ 2,600. సో టోటల్ అమౌంట్ ఆఫ్ సేల్స్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ ఎంత వచ్చింది మనకి? 11,300. ఈ 11,300లోంచి మనం ఏం చేసినాము? ఓపెనింగ్ స్టాక్, నెట్ పర్చేసెస్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ మైనస్ చేసిన తర్వాత మనకి ఎంత అమౌంట్ ఉంది బ్యాలెన్స్? 4,450. ఇది మనకి అంటే సేల్స్ అమౌంట్, క్లోజింగ్ స్టాక్ ఎక్కువ ఉంది కాబట్టి మనకు వచ్చింది ఏంటి? గ్రాస్ ప్రాఫిట్ అనమాట. సో టు గ్రాస్ ప్రాఫిట్ 4,450. ఇది మనకు వచ్చిన గ్రాస్ ప్రాఫిట్. ఈ గ్రాస్ ప్రాఫిట్ని తీసుకొని మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలి. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బై గ్రాస్ ప్రాఫిట్. ప్రాఫిట్ వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం క్రెడిట్ తీసుకోవాలి. అదే ఒకవేళ లాస్ వస్తే మనము డెబిట్ తీసుకోవాలి. సో ఇక్కడ మనకు ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో బై గ్రాస్ ప్రాఫిట్ 4,450. దీంట్లోంచి మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ మైనస్ చేసి ఇంకేంటి ఇన్కమ్స్ ఏమైనా ఉంటే, వేరే ఏమైనా రెవెన్యూ ఇన్కమ్స్ ఉంటే మనం అవన్నీ యాడ్ చేయాలి. అయితే ఇక్కడ ఈ ప్రాబ్లంలో మనకి ఇన్కమ్స్ ఏం లేవు కాబట్టి మనం ఇక్కడ ఏం తీసుకోలేదు. సో బై గ్రాస్ ప్రాఫిట్ 4,450. నెక్స్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. టు రెంట్ రేట్స్ 750, టు ఇన్సూరెన్స్ 350, టు డిస్కౌంట్ 650, టు క్యారేజ్ అవుట్వర్డ్స్ 300, టు స్టేషనరీ 600, టు ఇప్పుడు ఏంటి? ఈ గ్రాస్ ప్రాఫిట్లోంచి మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ మైనస్ చేసిన తర్వాత మనకు వచ్చింది ఏంటి? 1,800. అంటే 4,450లోంచి ఏ ఎక్స్పెన్సెస్ టోటల్ మైనస్ చేస్తే మనకి ఎంత బ్యాలెన్స్ వచ్చింది? 1,800. ఇది ఏంటి మనకి ఇప్పుడు? టు నెట్ ప్రాఫిట్ 1,800. దిస్ ఈజ్ ద మెథడ్ అనమాట ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేయడం. నెక్స్ట్ ఏంటి? బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడం అనేది మనకు తెలుసు. లయబిలిటీస్, అసెట్స్ అంటే మనం ఏం చేస్తున్నాం? లెఫ్ట్ సైడ్ లయబిలిటీస్,
రైట్ సైడ్ అసెట్స్ తీసుకొని ఒక స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం, దాన్నే బ్యాలెన్స్ షీట్ అంటున్నాం. అయితే ఇక్కడ మనకి ఇచ్చిన ట్రయల్ బ్యాలెన్స్లో ఏవేవి లయబిలిటీసో లయబిలిటీ సైడ్, అసెట్స్ అన్నిటిని అసెట్ సైడ్ తీసుకుంటూ మనం బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేయాలి. సో ఫస్ట్ లయబిలిటీ ఏం తీసుకోవాలి మనం ఇక్కడ లయబిలిటీ సైడ్ క్యాపిటల్. మన క్యాపిటల్ ఎంత ఉంది 40,000. 40,000కి ఎప్పుడైనా మనకి ఇక్కడ ఎంత నెట్ ప్రాఫిట్ వస్తుందో దాన్ని మనం యాడ్ చేయాలన్నమాట ఇన్నర్ కాలంలోనే. సో క్యాపిటల్ ఈజ్ 40,000, మన నెట్ ప్రాఫిట్ 1,800. ఇంకేమైనా డ్రాయింగ్స్ ఉంటే డ్రాయింగ్స్ మైనస్ చేయాలి 1,800. సో 40,000 ప్లస్ 1,800 ఎంత అయింది మనకి క్యాపిటల్కి నెట్ ప్రాఫిట్ యాడ్ చేసినప్పుడు 41,800 మైనస్ డ్రాయింగ్స్. ఏవైనా డ్రాయింగ్స్ పర్సనల్ కోసం యూజ్ చేసినప్పుడు దాన్ని మనము దీంట్లోంచి మైనస్ చేయాలన్నమాట, క్యాపిటల్లోంచి కంపల్సరీ మైనస్ చేయాలి. నెట్ ప్రాఫిట్ యాడ్ చేసిన తర్వాత మన క్యాపిటల్ ఎంత అయింది 41,800. సో ఇక్కడ డ్రాయింగ్స్ ఎంత ఉన్నాయి 2,900. సో 2,900 తీసేస్తే మనకి ఎంత వచ్చింది టోటల్గా క్యాపిటల్ 38,900. ఇది అవుటర్ కాలంలో తీసుకోవాలన్నమాట. ఇంకేమున్నాయి మనకి లయబిలిటీస్ ఇక్కడ క్యాపిటల్ కాకుండా క్రెడిటార్స్. క్రెడిటార్స్ ఎంత ఉంది 2,500. ఇంతే ఉంది. ఇక్కడ మనకి ఇచ్చిన ట్రయల్ బ్యాలెన్స్లో మనకి ఏంటి లయబిలిటీస్ రెండే ఉన్నాయి, ఒకటి క్యాపిటల్, ఇంకొకటి క్రెడిటార్స్. క్యాపిటల్కి ఎప్పుడైనా మనం ఏంటి వచ్చిన నెట్ ప్రాఫిట్ని యాడ్ చేయాలి, డ్రాయింగ్స్ని మైనస్ చేయాలి. ఒకవేళ నెట్ లాస్ వస్తే దాన్ని మనం క్యాపిటల్లోంచి మైనస్ చేయాలన్నమాట. ఇది టోటల్ లయబిలిటీస్. నెక్స్ట్ ఏంటి అసెట్స్. అసెట్స్లో ఫస్ట్ ఏంటి మనం తీసుకుంది ఫర్నిచర్. ఫర్నిచర్ 10,000, డెటాస్ 16,800, క్యాష్ 12,500, క్లోజింగ్ స్టాక్ 2,600. క్లోజింగ్ స్టాక్ అనేది కూడా అసెట్ కాబట్టి మనం ఇక్కడ తీసుకోవాలన్నమాట. బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ క్లోజింగ్ స్టాక్ తీసుకోవాలి. సో టోటల్ అమౌంట్ ఆఫ్ లయబిలిటీస్ ఎంత 41,500. సేమ్ మనకు టోటల్ అమౌంట్ ఆఫ్ అసెట్స్ కూడా 41,500. సో బ్యాలెన్స్ షీట్ ఎప్పుడు మనకు టాలీ కావాలన్నమాట. అంటే టోటల్ అమౌంట్ ఆఫ్ లయబిలిటీస్ ఈక్వల్ టు టోటల్ అమౌంట్ ఆఫ్ అసెట్స్. ఇక్కడ మనకి ఇక్కడ మొత్తం ప్లస్ క్యాపిటల్ యాడ్ చేసిన తర్వాత. సో ఇది బ్యాలెన్స్ షీట్. దిస్ ఈజ్ ద మెథడ్ అనమాట. ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసే పద్ధతి. అయితే మీ ఎక్సర్సైజెస్లో ఏంటి స్టార్టింగ్ నుంచి ప్రాబ్లమ్స్ అన్నీ ఒకటి ఓన్లీ ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేయడము, నెక్స్ట్ ఓన్లీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేయడం, ఓన్లీ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడం అనేది ఉంది. అయితే ఈ ప్రాబ్లంలో 3 ఉన్నాయి కాబట్టి ఈ ప్రాబ్లం నేను ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రాబ్లం మీకు క్లియర్గా అర్థమైతే మీకు మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ ఇప్పుడున్న మీ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్గా చేయగలుగుతారు. కాబట్టి నెక్స్ట్ ప్రాబ్లం కూడా సేమ్ ఇదే మెథడ్లో ఉంది, అది కూడా మీరు చేయగలుగుతారు. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో అడ్జస్ట్మెంట్స్కి సంబంధించిన నెక్స్ట్ చాప్టర్లో ఉన్న ఫైనల్ అకౌంట్స్ ప్రాబ్లమ్స్ అన్నీ మనము ఒక్కొక్కటిగా ఎగ్జాంపుల్ తీసుకొని మనము మీ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేద్దాము. స్టూడెంట్స్, నా ఛానల్ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను చేసిన అకౌంటింగ్ క్లాసెస్ అన్నీ మీకు ఇమీడియట్గా అందుతాయి.